హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గ్రామ్స్కీ జీవితం సమగ్ర ఆలోచనలు అనేటువంటి అంశాన్ని చిన్నం కాళయ్య అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన గ్రామ్స్కీ జీవితం సమగ్ర ఆలోచనలు అనేది అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఫాసిజాన్ని ఓడించటం ఎట్లా? యాంటోనియో గ్రామ్సీ జీవితం, ఆలోచనలు, అనుభవాలు అవి పరిశీలిస్తే చిన్నం కాళయ్య గారు చెప్పినట్లు గ్రామ్సీ జీవితం ఒక మహాకావ్యంలా సాగింది. అది బాధల, అనుభవాల, విజయాల, విషాదాల సమ్మేళనంగా నిలిచింది. గ్రామ్స్కీ జీవితం కేవలం తేదీలు, సంఘటనల సమాహారంగా కాకుండా ఒక వ్యక్తి శారీరక, మానసిక బలహీనతలను అధిగమించి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆలోచనల ప్రవాహంగా చెప్పవచ్చు. నిబద్ధత కలిగిన విప్లవ రాజకీయాలు ఎలా సామాన్యులను అసామాన్యులుగా మార్చి మహాకావ్య కథానాయకులుగా చేస్తాయో చెప్పడానికి గ్రామ్స్కీ జీవితం ఒక ఉదాహరణ. అయితే విప్లవ, త్యాగాల, పోరాటాల చరిత్రలో గ్రామ్స్కీ మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. గ్రామ్స్కీ 22 జనవరి 1891 ఇటలీలోని సార్డీనియా అనే దీవిలో జన్మించాడు. తన తల్లి, తండ్రి ద్వారా ఆల్బేనియన్ మూలాలు కలిగినవాడు. చిన్నప్పటి నుంచే గ్రామ్స్కీకి కష్టాలంటే ఏమిటో అర్థమయ్యాయి. అతని తండ్రి ఫ్రాన్సిస్కో గ్రామ్స్కీ స్థానిక భూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి. అయితే గ్రామ్స్కీకి 7 ఏళ్ల వయసులోనే అతని తండ్రిని ఒక చిన్న నేరానికి సంబంధించి 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. అతని తల్లి గీసెప్పినా మెరీనాపై కుటుంబ బాధ్యత మొత్తం పడింది. ఆమె 7 పిల్లల పోషణ ఒంటరిగా నిర్వహించాల్సి వచ్చింది. గ్రామ్స్కీ జీవితంలో ఒకవైపు ఆర్థిక కష్టాలు కుటుంబాన్ని నలిపివేస్తుండగా, మరోవైపు అనారోగ్య సమస్యలు అతన్ని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. చిన్న వయసులోనే అతను ఒకసారి మెట్లపై నుంచి పడిపోవటంతో వెన్నెముకకు గాయమైందని కొందరు చెబుతారు. మరికొందరు అతనికి ట్యూబర్కులాసిస్, అదే టీబీ, దాని కారణంగా వెన్నెముక వంగిపోయి గూని ఏర్పడిందని అభిప్రాయపడతారు. ఈ గూనిని సరిచేయాలని ఆ కాలంలో అందుబాటులో ఉన్న మొరటు వైద్య పద్ధతులు అనుసరించేవారు. అందులో భాగంగా అతన్ని గంటల తరబడి సీలింగుకి వేలాడదీసేవాళ్ళు. ఈ చికిత్స అతనికి భరించలేనంత శారీరక నొప్పిని, మానసిక ఆవేదనను కలిగించేది. తండ్రి జైల్లో ఉండగా గ్రామ్సీ కుటుంబానికి వచ్చిన ఆర్థిక కష్టాల కారణంగా అతను స్కూలు మానేయాల్సి వచ్చింది. తల్లిపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఫైల్స్ మోయటం లాంటి పనులు చేశాడు. అయితే తనకున్న గూని సమస్య వల్ల బరువైన ఫైల్స్ మోయలేక కొంతకాలానికి ఆ పని కూడా మానేయాల్సి వచ్చింది. 5 ఏళ్ల తర్వాత తండ్రి జైలు నుండి విడుదలైన తర్వాతే అతనికి మళ్ళీ చదువుకునే అవకాశం వచ్చింది. గ్రామ్స్కీ తన చిన్నతనం నుంచే శారీరక వైకల్యం కారణంగా సమాజంలోని వెనుకబడిన వైఖరికి బలైపోయాడు. మన సమాజంలో ఇప్పటికీ కనిపించే కుంటోడా, గూనోడా, తొంటోడా అని ఈ ముక్తాయింపు పలుకులు, చిన్నచూపు చూడటం, ఎగతాళి చేయటం వంటి అనుమానాలు అతనికి రోజువారీ అవస్థగా మారాయి. అతని శారీరక వైకల్యాన్ని చిన్నతనంలోనే గమనించిన తోటి పిల్లలు అతనిపై రాళ్ళేయటం, ఎగతాళి చేయటం, ఇలాంటి చర్యలకు పాల్పడేవాళ్ళు. ఈ సంఘటనలు అతనిపై తీవ్ర మానసిక ప్రభావం చూపాయి.
సమాజం నుంచి వచ్చిన ఈ తిరస్కారాలు, అవమానాలు అతన్ని ఒంటరితనంలోకి నెట్టివేసేవి. కానీ బాల్యంలో జరిగిన సంఘటనలు, శారీరక సమస్య, సమాజపు అనాగరిక ప్రవర్తన అతని మనసులో గాఢమైన ముద్రలు వేశాయి. గ్రామ్స్కీ తన బాల్యంలో అనుభవించిన శారీరక, మానసిక బాధలు, ఒంటరితనం, ఆ తర్వాత అతనికి ఫాసిస్ట్ జైలు జీవితంలో ఎదుర్కొన్న ఒంటరితనాన్ని అధిగమించటంలో ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. చిన్నతనంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు అతనిలో సహనాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంచాయి. తండ్రి జైలుకెళ్ళిన తర్వాత తల్లి కుటుంబాన్ని కేవలం ఆర్థికంగానే కాదు, సామాజిక వెలివేత నుంచి కూడా రక్షించింది. ఆ కష్టకాలంలో తల్లి చూపిన ధైర్యం, పట్టుదల గ్రామ్స్కీ వ్యక్తిత్వంపై చెరగని ముద్ర వేశాయి. గ్రామ్స్కీ తన తల్లిని కేవలం ప్రేమతోనే కాకుండా అత్యంత గౌరవంతో చూసేవాడు. ఆమె తనపై చూపిన ప్రభావాన్ని, ఆమె ధైర్యాన్ని, కుటుంబాన్ని నడిపిన తీరును ఆయన జైలు నుండి రాసిన ఉత్తరాల్లో ప్రస్తావించాడు. సార్టీనియాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అది గ్రామ్స్కీ ఆలోచనలపై ఎంతో ప్రభావం వేసింది. 1861లో ఇటలీ యూనిఫికేషన్ మూలంగా సార్టీనియా ఇటలీలో బలవంతపు కలయికకు లోనైంది. అది భౌతికంగా ఒక రాష్ట్రంగా కలిసిన సార్టీనియన్ ప్రజల భాష, సంస్కృతి, వారి అస్తిత్వం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటాలియనైజేషన్ ఆఫ్ సార్టీనియా పేరుతో ప్రభుత్వం సార్టీనియన్లపై భాష, సాంస్కృతిక ఏకరూపతను రుద్దే ప్రయత్నం చేసింది. ఇటలీ ఈజ్ ఏ ఫ్యాక్ట్, నౌ వి మేక్ ఇటాలియన్స్ అనే ఇటాలియన్ స్టేట్ ప్రకటన స్థానిక భాషలు, సంస్కృతుల విలీనం కోసం ఒత్తిడి చేసింది. ఈ ప్రక్రియ సార్టీనియాలో తీవ్ర అసహనాన్ని, రాజకీయ ఉద్రిక్తతను, పాపులర్ రెబెలియన్కు ప్రజా తిరుగుబాటుకు దారితీసింది. సార్టీనియాలో ప్రజలు ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక, భాషా వివక్షలు గ్రామ్స్కీపై తీవ్ర ప్రభావం వేశాయి. సార్టీనియన్లను తక్కువ స్థాయిలో చులకనగా చూసే సదరన్ ఇన్ఫీరియర్స్, పనికిరాని వాళ్ళు అనే భావనలు గ్రామ్స్కీని తీవ్రంగా కలచివేశాయి. తన వ్యక్తిగత ఆర్థిక వెనుకబాటుతనం ఒకవైపు, సార్టీనియా గురవుతున్న ఆర్థిక, సామాజిక దోపిడీ మరోవైపు గ్రామ్స్కీలో కొత్త ఆలోచనలు మొలకెత్తించాయి. వాస్తవానికి గ్రామ్స్కీ పెద్దన్న అప్పటికే సోషలిస్టు, కార్మిక ఉద్యమంలో పనిచేస్తూ ఉండటం మూలంగా సోషలిస్ట్ భావాల ప్రభావం అతని మీద పడుతూ వచ్చింది. ఆ ప్రభావంతోనే దక్షిణ సమస్య, సదరన్ క్వశ్చన్గా విశ్లేషిస్తూ సార్టీనియాలోని అంతర్గత సామాజిక అసమానతల్ని, దానికి గల బయటి కారణాలను ప్రపంచానికి వెల్లడించటం కోసం అవంటి ఇటలీలో ముందడుగు అని అర్థం అనే ప్రముఖ సోషలిస్ట్ పత్రికకు వ్యాసాలు రాశాడు గ్రామ్స్కీ. సార్టీనియాలోని వెనుకబాటుతనానికి కారణం సార్టీనియన్ల సోమరితనం కాదు, ఇటాలియన్ పెట్టుబడి, రాజ్య దోపిడీ కారణమని స్పష్టం చేశాడు. ఈ విశ్లేషణలు అప్పుడప్పుడే ఊపందుకుంటున్న ప్రజా ఉద్యమానికి మరింత ఊతమిచ్చాయి. అయితే గ్రామ్స్కీ అవగాహనను, అతని విశ్లేషణ శైలి నచ్చిన అవంటి పత్రిక నిర్వాహకులు జర్నలిస్టుగా ఉద్యోగం ఇచ్చారు ఆయనకి. అప్పటి నుండి తన జర్నలిస్ట్ ప్రయాణం మొదలైంది. అయితే తనను తానుగా ఎప్పటికీ ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా భావించుకోనని చెప్పుకున్నాడు గ్రామ్స్కీ. ఎందుకంటే డబ్బుకు తమ కళాన్ని అమ్ముకొని నిరంతరం అబద్ధాలు రాయటమే వృత్తిగా ఎంచుకున్న చోట నా భావాలను దాచుకోకుండా ప్రకటించుకునే స్వతంత్ర జర్నలిస్టుగానే ఉంటాను అని ప్రకటించాడు ఆయన. మరో మాటలో చెప్పాలంటే ప్రొఫెషనలిజం ముసుగులో దోపిడీ వ్యవస్థల కొమ్ము కాయలేను అని జీవితం తొలినాళ్లలోనే నిర్ణయించుకున్నాడు గ్రామ్స్కీ. సార్టీనియాలో ప్రజల జీవితాలను గమనిస్తూ వారి భాషా, సాంస్కృతిక విలువలకు గ్రామ్స్కీ తన ఆలోచనలతో ప్రత్యేక స్థానం ఇచ్చాడు. జాతి అభివృద్ధి, ఆ చర్చల్లో భాషకు ఆయన ప్రత్యేక దృష్టి సారించాడు. ఒక కామన్ లాంగ్వేజ్ జాతికి అవసరమని ఆయన అంగీకరించినప్పటికీ స్థానిక భాషలు, సంస్కృతులు బతికి ఉండాల్సిన అవసరం గురించి గట్టిగా ప్రతిపాదించాడు. ఆయన అభిప్రాయం ప్రకారం భాషలు సమాజాన్ని సజీవంగా ఉంచే
కీలకమైన అంశాలు. 20వ శతాబ్దపు ప్రారంభంలో సార్టీనియాలో 90% ప్రజలు నిరక్షరాస్యులు. ఈ నేపథ్యంలో బయట నుంచి వచ్చే భాషలు కేవలం మాటల ద్వారా నేర్చుకోవటం అసాధ్యం. అవి రాతతోనే స్థిరపడతాయని గ్రామ్స్కీ గమనించాడు. ఒకే భాషను రుద్దడం అనే ప్రయత్నం నైసర్గికతకు విరుద్ధంగా ఉంటుందని ఆయన విశ్వసించాడు. ఇదే విషయాన్ని అవంతి పత్రిక ద్వారా ప్రచారం చేశాడు. ఇక 1911లో ఆయనకు అప్పటికి 20 ఏళ్ల వయసు. గ్రామ్స్కీ సార్టీనియా నుంచి మెయిన్లాండ్ ఇటలీలోని టురిన్ నగరానికి పై చదువుల కోసం వెళ్ళే అవకాశాన్ని పొందాడు. ఈ ప్రయాణం అతనికి ఒక పెద్ద మలుపుగా మారింది. టురిన్ నగరం ఇటలీ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అన్నమాట. అది ఫియట్ వంటి కంపెనీలు అక్కడే ఉన్నాయి. ఆ నగరం అతనికి పరిశ్రమల ఉత్పత్తి పద్ధతులు, కార్మిక ఉద్యమాలు, ఆర్థిక అసమానతలు, ఆ పరిస్థితులతో మార్క్సిస్ట్ సిద్ధాంతాలకు ఉండే సంబంధం అర్థం చేసుకోవడానికి ఒక వేదికగా మారింది. టురిన్ తత్వశాస్త్రం, భాషాశాస్త్రం అవి చదువుకోవటం ఆయన మేధో ప్రయాణంలో ఒక కీలకమైన మలుపైంది. అది ఆయనకు భాషా సామాజిక సంబంధాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ సమయంలోనే మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో ఆయన ఆసక్తి మరింతగా పెరిగింది. మార్క్స్ సూత్రాలను కేవలం సిద్ధాంతంగా చదవటం మాత్రమే కాకుండా లేబర్ ఉద్యమాలతో వాటిని అన్వయించి తన విశ్లేషణను పునరుద్ధరించుకున్నాడు. మొత్తంగా టురిన్ అనుభవం ఆయనకు సామాజిక అసమానతలపై లోతైన అవగాహన కలిగేలా చేసి తన మార్క్సిస్ట్ అవగాహనను పరీక్ష పెట్టే అవకాశం లభించింది. సోషలిస్ట్ మార్గంలో గ్రామ్స్కీ ప్రయాణాన్ని పరిశీలిస్తే అదే క్రమంలో ఇటాలియన్ సోషలిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకొని గ్రామ్స్కీ ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. కేవలం సభ్యత్వం తీసుకోవడమే కాకుండా యువ సోషలిస్ట్ సంస్థను స్థాపించి దానిలో ప్రధానంగా పనిచేశాడు ఆయన. అదే సమయంలో గ్రామ్స్కీ సొంత ఆలోచనలను అభివృద్ధి చేసుకుంటూ పార్టీ పరిస్థితులను గమనిస్తూ తన రాజకీయ దిశను మరింత శక్తివంతంగా రూపొందించుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు కమ్యూనిస్టులు ఆ యుద్ధంలో ఎలాంటి పాత్ర వహించాలి అనే చర్చ తీవ్రంగా సాగింది. ఆ చర్చ గ్రామ్స్కీకి తన ఆలోచనలు మరింత స్థిరపరచడానికి, రాజకీయ చైతన్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించింది. అప్పుడు బెనిటో ముస్సోలినీ కూడా సోషలిస్ట్ పార్టీలో నాయకుడిగా ఆ పార్టీ అధికార పత్రిక అవంతికి ఎడిటర్గా పనిచేస్తున్నాడు. ముస్సోలినీకి అంతకుముందు క్లాస్ స్ట్రగుల్ అనే పత్రికను నడిపిన అనుభవం కూడా ఉంది. ముస్సోలినీ సోషలిస్ట్ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినవాడు. అతని తండ్రి నిబద్ధత గల సోషలిస్టు. కార్మిక ఉద్యమాల్లో పనిచేసి జైలుకి వెళ్ళిన అనుభవం ఉంది. ముస్సోలినీ మొదట ఒక సోషలిస్టుగా పార్టీ ప్రకటించుకున్న శాంతి, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలకు కట్టుబడి పనిచేశాడు. ఆయన సంపాదకత్వంలోని అవంతి పత్రిక ద్వారా యుద్ధం ప్రజల జీవితాలపై చూపే విధ్వంసక ప్రభావాన్ని వివరిస్తూ యుద్ధ వ్యతిరేకతను గట్టిగా ప్రచారం చేశాడు. ఈ వైఖరిని తన పార్టీ సైద్ధాంతిక ఆచరణగా చూశాడు. కానీ కొనసాగుతున్న మొదటి ప్రపంచ యుద్ధం ముస్సోలినీ ఆలోచనలో మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు అతని భావజాలాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఆయన మారిన ఆలోచనలో యుద్ధం కేవలం విధ్వంసకరమైన చర్యగానే కాకుండా ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది కావచ్చు అని భావించాడు. యుద్ధం వల్ల సమాజంలో పాత విధానాలపై ప్రజల అసంతృప్తి పెరిగి సామాజిక విప్లవానికి అవకాశం కలిగిస్తుందని విశ్వసించాడు. ఈ ఆలోచనపై కొంతవరకు లెనిన్ విప్లవాత్మక సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది. లెనిన్ భావించినట్లే ముస్సోలినీ కూడా యుద్ధాన్ని ఒక సామాజిక మార్పు సాధనంగా చూడాలని భావించాడు. అయితే యుద్ధాన్ని చూసే విధానంలో ముస్సోలినీకి లెనిన్కి తేడా ఉంది. ముస్సోలినీ జాతీయత మీద దృష్టిని కేంద్రీకరించాడు. అతని నమ్మకం ప్రకారం ఇటలీ యుద్ధంలో పాల్గొంటే అది దేశంలో రాజరిక వ్యవస్థను కూల్చి కొత్త సామాజిక వ్యవస్థను నిర్మించడానికి దోహదం చేయగలదని భావించాడు. కానీ లెనిన్ యుద్ధాన్ని అంతర్జాతీయ కార్మిక వర్గ విప్లవానికి ఒక ఉపకరణగా ఉపయోగించాలనుకున్నాడు. ఇది పూర్తిగా అంతర్జాతీయతపై ఆధారపడి ఉంటుంది. లెనిన్ ప్రపంచ యుద్ధాన్ని సామ్రాజ్యవాద యుద్ధంగా గుర్తించాడు. ఆయన దృష్టిలో అది స్వేచ్ఛ లేదా న్యాయం కోసం జరిగే యుద్ధం కాదు. అది సామ్రాజ్యవాద శక్తుల
ఆర్థిక ప్రయోజనాల కోసం జరిగేది. ఆ యుద్ధంలో సామ్రాజ్యవాద శక్తులు తమ మార్కెట్లు, వనరులు, వలస రాజ్యాలపై ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా కార్మిక వర్గాలను త్యాగాల పేరిట బలి చేశారని భావించాడు. లెనిన్ దృష్టిలో అది మనది, అదే శ్రామిక వర్గానిది కాని యుద్ధం. కాబట్టి యుద్ధంలో పాల్గొన్న ప్రతి దేశంలోని ప్రజలు తమ ప్రభుత్వాల యుద్ధ సన్నాహాలకు వ్యతిరేకంగా పోరాడాలని, వాటి పరాజయం కోసం ప్రయత్నించాలని ఆయన పిలుపునిచ్చాడు. లెనిన్ యుద్ధాన్ని విప్లవానికి అవకాశంగా చూశాడు. సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా మార్చాలని, ప్రజలను తమ పాలకులపై తిరుగుబాటు చేయాలని కోరాడు. దేశభక్తి, జాతీయవాదం పేరిట యుద్ధాన్ని సమర్థించిన సోషలిస్టు నాయకులను ఆయన తీవ్రంగా విమర్శించాడు. మొత్తం మీద మొదటి ప్రపంచ యుద్ధం సోషలిస్టు శిబిరంలో పెద్ద చర్చలను, ఆ తర్వాత చీలికలను తీసుకొచ్చింది. సోషలిస్ట్ పార్టీల పరిధిని దాటి పనిచేయాలని భావించిన విప్లవ శక్తులు కొత్త కమ్యూనిస్టులు పార్టీలను నిర్మించారు. యుద్ధం అనుకూలంగా ఉన్న ముసోలిని ఆయన తీరు పార్టీ వ్యతిరేక చర్యగా భావించబడింది. సోషలిస్ట్ పార్టీ యుద్ధాన్ని పూర్తిగా తిరస్కరించే స్థాయిలో ఉండగా ముసోలిని తన వ్యాసాల్లో యుద్ధంలో పాల్గొనడాన్ని సమర్థిస్తూ తనదైన వాదనలను అందించాడు. అవంటి పత్రికలో ఇటలీ యుద్ధంలో ప్రజలు పాల్గొనటం సమాజానికి అవసరమని చెప్పిన అతని వ్యాసం పార్టీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా మారింది. ఈ కారణంగా అతన్ని పార్టీ పత్రిక సంపాదక పదవి నుండి తొలగించి అనంతరం పార్టీ నుంచి 1914లో బహిష్కరించారు. ఈ బహిష్కరణ అతని రాజకీయ ప్రయాణంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ముస్సోలిని తక్షణమే ఇల్ పొపోలో డి ఇటాలియా, ఇటలీ ప్రజలు అనే పత్రికను 1914లో ప్రారంభించాడు. ఆ పత్రిక అతని కొత్త జాతీయవాద భావజాలానికి వేదికగా మారింది. మార్క్సిస్ట్ భావజాలం నుండి పూర్తిగా తప్పుకొని జాతీయత, సైనికత, శక్తివంతమైన నాయకత్వానికి సంబంధించిన తన స్వతంత్ర రాజకీయ సిద్ధాంతాన్ని నిర్మించుకున్నాడు. ఇటలీ ప్రజలు పత్రిక పూర్తిగా జాతీయతను ప్రోత్సహించడంతో పాటు ఇటలీ యుద్ధంలో పాల్గొనాలని వాదించింది. ఈ పత్రికకు యుద్ధానుకూల పారిశ్రామికవేత్తలు ఫ్రాన్సు, బ్రిటన్ వంటి దేశాల నుండి ఆర్థిక సహాయం లభించింది. ఇటలీ యుద్ధంలో పాల్గొంటే అది జాతీయ ఏకీకరణకు దోహదం చేస్తుందని, ఇటలీ మరింత శక్తివంతమైన జాతిగా మారుతుందని నమ్మాడు. అలా ప్రచారం చేశాడు. 1915లో ఇటలీ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ముస్సోలిని స్వయంగా ఇటాలియన్ సైన్యంలో చేరాడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంలో గ్రామ్స్కీ అసలు యుద్ధం చారిత్రక పరిణామాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసే సామర్థ్యం కలిగి ఉందా అనే ప్రశ్నపై ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఆ సందర్భంలో అతని అభిప్రాయాలు ఉండాల్సినంత స్పష్టతతో ఉండకపోవటం వల్ల అతను ఇటలీ యుద్ధంలో భాగస్వామ్యం గురించి మెతక వైఖరి కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే అతని ఆలోచన ముసోలిని ప్రకటించిన యుద్ధ మద్దతు వాదనల కంటే మరింత సూత్రప్రాయంగా, పరిశీలనాత్మకంగా ఉన్నది. గ్రామ్స్కీ దృష్టిలో కమ్యూనిస్టులు ఏ విషయంలోనూ తటస్థంగా ఉండకూడదు. యుద్ధం విషయంలో కమ్యూనిస్టులు తటస్థతను ప్రదర్శించడం అంటే తమ ఉనికి గురించి స్పష్టత లేకపోవడమే అని భావించాడు. నేను బతికి ఉన్నాను అంటే నేను ఒక పొజిషన్ తీసుకుంటున్నానంటే నేను బతికే ఉన్నానని ప్రకటించుకోవడమే అని గ్రామ్స్కీ భావించాడు. అయితే గ్రామ్స్కీ తన తటస్థతను పూర్తిగా విడిచిపెట్టినప్పటికీ అతను ముస్సోలిని వాదనలతో పూర్తిగా ఏకీభవించలేదు. ముస్సోలిని యుద్ధం ఒక విప్లవాత్మక మార్పుకు ప్రేరణగా పనిచేస్తుందని, యుద్ధంలో పాల్గొనడానికి అనుకూలంగా వాదించగా గ్రామ్స్కీ ఈ అంశాన్ని ఇంకా సంక్లిష్టంగా పరిగణించాడు. ముస్సోలిని యుద్ధానికి జాతీయతను ముడిపెట్టడం ద్వారా సోషలిస్ట్ భావాలను అపహాస్యం చేసినట్లుగా గ్రామ్స్కీ గుర్తించాడు. గ్రామ్స్కీ జాతీయతను ప్రాథమికంగా ప్రతికూలమైనదిగా, శ్రామిక వర్గాన్ని విభజించే సాధనంగా పరిగణించాడు. అయితే మెజారిటీ సోషలిస్ట్ పార్టీ సభ్యులు, ప్రజలు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ యుద్ధాన్ని సామ్రాజ్యవాద యుద్ధంగా పరిగణించి దానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీలోని మెజారిటీ నిర్ణయానికి గ్రామ్స్కీ కూడా కట్టుబడి పనిచేశాడు. ఈ పరిస్థితుల్లో గ్రామ్స్కీకి మరో అవకాశం లభించింది. అవంటి పత్రికలో ఉన్న
ఖాళీ స్థానాన్ని భర్తీ చేస్తూ గ్రామ్స్కీ ఎడిటర్గా నియమితుడయ్యాడు. ఆ దశలో గ్రామ్స్కీ తన ఆలోచనలను మరింత విస్తృతంగా పత్రిక ద్వారా వ్యక్తపరిచాడు. అతని యుద్ధాన్ని సామ్రాజ్యవాదానికి ఒక సాధనంగా, శ్రామిక వర్గంపై ఆధిపత్యం కాపాడుకునే బూర్జువా పద్ధతిగా పరిగణించాడు. తన ఆలోచనలను అంతర్జాతీయ కార్మిక విప్లవాల కోణంలో అభివృద్ధి చేసి ప్రచారం చేశాడు. 1917లో విజయవంతమైన రష్యా విప్లవం ఇటలీలో కార్మిక వర్గానికి, సోషలిస్టులకు ఎంతో ఆశాభావాన్ని నింపింది. గ్రామ్స్కీ పెట్టుబడికి వ్యతిరేకంగా విప్లవం అనే వ్యాసం రాశాడు. రష్యన్ విప్లవం ద్వారా మార్క్సిజం ఒక జడ పదార్థం కాదు అని, విప్లవకర పరిస్థితులు ఉన్న ఏ సమాజంలోనైనా విప్లవ స్పృహతో ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తే విప్లవం సాధ్యమని, మార్క్స్ చెప్పిన చారిత్రక దశలన్నీ పరిపక్వంగా దాటి పోవాల్సిన అవసరం లేదని భావించాడు. గ్రామ్స్కీ చేసిన ఈ ఆలోచనను కొందరు మేధావులు అతను మార్క్స్ ప్రతిపాదించిన చారిత్రక భౌతికవాద సూత్రాలను వ్యతిరేకించాడని అర్థం చేసుకున్నారు. కానీ ఒక బ్లూ ప్రింట్ చేతిలో పెట్టుకొని విప్లవాలు చేయటం కాకుండా ఆయా స్థల, కాల, భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవ మార్గాన్ని నిర్దేశించుకోవటమే సరైన మార్క్సిస్ట్ అవగాహన అని గ్రామ్స్కీ భావించాడు. గ్రామ్స్కీ ఈ విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించాడు. చరిత్ర సరళ రేఖలో సజావుగా సాగదని, సమాజంలోని అంతర్గత వైరుధ్యాలతో, కాంట్రడిక్షన్స్తో కూడిన సంక్లిష్టతల పరిష్కారం వల్ల విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని, రష్యా ఉదాహరణ ద్వారా గ్రామ్స్కీ ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చాడు. విప్లవం అనేది కేవలం ఆర్థిక పరిస్థితులే కాకుండా రాజకీయ, సాంస్కృతిక పరిణామాలతో కూడా ముడిపడి ఉంటుందని గ్రామ్స్కీ గుర్తించాడు. ఈ పరిశీలన ద్వారా గ్రామ్స్కీ తన విశ్వాసాన్ని మరింత పదును పెట్టాడు. విప్లవం అనేది ఒక చైతన్యప్రదమైన చర్య, కేవలం ఆర్థిక నియమాలకు మాత్రమే పరిమితం కాదు. 29 ఆగస్టు 1917న టురిన్లో కార్మిక వర్గ తిరుగుబాటు జరిగింది. 5 రోజులు ఆ తిరుగుబాటు కొనసాగింది. కానీ రాజ్యం పాశవికంగా అణచివేసింది. కొన్ని డజన్ల మంది చనిపోయారు, వందల్లో గాయపడ్డారు, వేలాది సోషలిస్టు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలోనే గ్రామ్స్కీ ఆ పార్టీ ప్రొవిన్షియల్ కమిటీ టురిన్ ఏరియా కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. కార్యదర్శిగా పని మొదలుపెట్టిన తర్వాత రష్యన్ సోవియట్ల స్ఫూర్తితో ఫ్యాక్టరీ కౌన్సిల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. ఆ ఫ్యాక్టరీ కౌన్సిల్స్ను కార్మికులే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆ కౌన్సిల్స్కు కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా బూర్జువా రాజ్యాన్ని ఎదిరించగల శ్రామిక వర్గ ప్రజాస్వామ్యాన్ని దాన్ని నిర్మాణం చేయాలని భావించాడు. వీటితో సమాంతరంగా సాంస్కృతిక విప్లవాన్ని సాధించడం కోసం అనేక సంస్థలను కూడా స్థాపించాడు. ముందు పునాది ఆర్థిక సంబంధాలు, అవి మారిన తర్వాతే ఉపరితల సాంస్కృతిక, నైతిక అంశాలు ఆలోచిద్దామనే కొన్ని మార్క్సిస్ట్ పోకళ్లకు గ్రామ్స్కీ వ్యతిరేకి. పునాది, ఉపరితలం సమాంతరంగా మారగలవని నమ్మాడు. అయితే ఇది కేవలం శ్రామిక వర్గం తన సహజ మిత్రపక్షమైన రైతాంగంతో కలిసి రాజ్యాధికారాన్ని సాధించే పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని భావించాడు. భావజాల రంగంలో ఇంకా చేయాల్సిన కృషిని దృష్టిలో పెట్టుకొని 1919లో కొత్త ఆజ్ఞ లేదా కొత్త పద్ధతి అనే వారపత్రికను మరికొందరు సహచరులతో కలిసి ఏర్పాటు చేశాడు. గ్రామ్స్కీ ఆశించినట్లే ఈ పత్రిక భావజాల పరంగా సోషలిస్ట్ క్యాంప్ అనే అనేక చర్చలను లేవనెత్తింది. 1920 ఏప్రిల్లో కార్మికులు తమ పని గంటల తగ్గింపుకై నెల రోజుల పాటు చేసిన మహత్తర సమ్మెలో దాదాపు 2 లక్షల టురిన్ కార్మికులు పాల్గొన్నారు. కానీ సోషలిస్ట్ పార్టీలోని ఒక ట్రేడ్ యూనియన్ గ్రూపు వెనకడుగు వేయటంతో, రాజ్యం వేలాది మంది సైన్యాన్ని మోహరించడంతో ఆ సమ్మెను జాతీయ స్థాయి సమ్మెగా మార్చలేకపోయారు. అంతేకాదు, అప్పటి వరకు అంటే 1910 నుంచి 1920 సంవత్సరాల మధ్య ఫ్యాక్టరీ కౌన్సిల్స్ సాధించిన విజయాలన్నింటినీ పెట్టుబడిదారులు ధ్వంసం చేశారు. అయితే అంతటి నిరుత్సాహ సందర్భంలో సైతం గ్రామ్స్కీ ఆశయంలో ఎలాంటి మార్పు రాలేదు. అంతేకాదు, సోషలిస్ట్ పార్టీని మరింత పటిష్టంగా నిర్మాణం చేయటానికి పెట్టి బూర్జువా పార్లమెంటరీ పందా నుండి విప్లవ శ్రామిక వర్గ పార్టీగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. కమ్యూనిస్ట్ విప్లవ పోరాటంతో ఏకీభవించని వాళ్ళందరినీ పార్టీ నుండి బహిష్కరించారు.
కొందరు సభ్యులను బయటకు పంపారు. కానీ మొత్తంగా పార్టీ విధానమే సంస్కరణవాదానికి కట్టుబడి ఉంటే రాడికల్గా మార్పులు చేయటం సాధ్యం కాదని గ్రామ్స్కీ భావించాడు. అంతేకాదు, కేవలం పునాది అదే ఆర్థిక అంశాల్లో విప్లవకర పరిస్థితులు ఉంటే సరిపోవు. కార్మికుల్లో విప్లవ స్పృహ కూడా ఉండాలి. భౌతిక పరిస్థితులకు భావాలు తోడైనప్పుడే విప్లవం సాధ్యమవుతుంది అని బలంగా నమ్మాడు. దానిని ఆచరణలో పెట్టడానికి పార్టీలో ప్రధానంగా 3 అంశాల మీద గ్రామ్సీ దృష్టి కేంద్రీకరించాడు. అవేంటంటే 1 ప్రచారం, 2 శ్రామిక ప్రజాస్వామ్యం, 3 నిరంతర విద్య, ప్రజల్లో కమ్యూనిస్ట్ ప్రచారం. ఇవి 19 జూలై 1920 మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 2వ కాంగ్రెస్ గ్రామ్స్కీ దానికి హాజరై లెనిన్తో పార్టీ నిర్మాణం పందాకు సంబంధించిన అంశాలపై చర్చించాడు. గ్రామ్స్కీ ప్రతిపాదనలకు అంగీకారాన్ని తెలుపుతూ లెనిన్ సోషలిస్ట్ పార్టీకి ఒక ఉత్తరం కూడా రాశాడు. అయితే సోషలిస్ట్ పార్టీ ముఖ్య నాయకత్వం ఇంకా మాస్కోలో ఉండగానే ఇటలీలో కార్మికులు వేతనాల పెంపు కోసం చేసిన డిమాండ్ను యజమానులు అంగీకరించకపోవడంతో వాళ్ళు ఫ్యాక్టరీలను ఆక్రమించుకొని ఉత్పత్తి మొదలుపెట్టారు. దాదాపు 5 లక్షల మంది కార్మికులు నెల రోజులు ఆ ఆక్రమణ ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా తమకు చేతనైన ఆయుధాలతో రాజ్య సైన్యం నుండి తమను తాము రక్షించుకున్నారు. కానీ ప్రభుత్వ సానుకూల జోక్యంతో కార్మిక సంఘాలు కూడా కొంత రాజీపడి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఫ్యాక్టరీలను తిరిగి యజమానులకు వశం చేశారు. ఫ్యాక్టరీ కౌన్సిల్స్ మళ్ళీ ఓడిపోయాయి. దీనికి అంతటికీ కేంద్రీకృత నిర్ణయాలు చేయలేని స్థితి, పోరాటాన్ని సమన్వయం చేయగలిగే నాయకత్వం సోషలిస్ట్ పార్టీలో లేకపోవటం ఒక పెద్ద కారణమని గ్రామ్స్కీ విశ్లేషించాడు. సోషలిస్ట్ పార్టీలో విప్లవ మైనారిటీగా ఉండి ఆ పార్టీ దశ మార్చడం కష్టమని గ్రామ్సీ అర్థం చేసుకున్నాడు. చివరికి జనవరి 1921లో లివోర్నోలో జరిగిన సోషలిస్ట్ పార్టీ సమావేశాల నుండి విప్లవ కమ్యూనిస్టులు బయటికి వచ్చి ఆ తర్వాతి రోజే ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీని ప్రకటించారు. ఇదండి చిన్నం కాళయ్య ఆయన అందజేసినటువంటి ఈ అంశం. గ్రామ్స్కీ జీవితం సమగ్ర ఆలోచనలు అనేటువంటి ఈ అంశాన్ని గ్రామ్స్కీ 135వ జయంతి సందర్భంగా అవగాహన నిమిత్తం మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.